వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రజెంట్ ఏదైతే నేను హోల్ సిటీలో ఉన్నా. సో హోల్ సిటీలో ఉన్నా అన్నారు, ఇల్లు ఎటైర్ కనిపిస్తుంది ఏడు అనుకుంటున్నారు కదా. సో ఏడున్నా అనేది నేను ఇంట్రడ్యూస్ చేయను. ఇక ఇంట్రడక్షన్ అవసరమా అనేది చూసిన తర్వాత మీకే ఎరకవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం అన్న పేరు అందరికీ ఎరకనే. ఒక్కసారి క్రాంతి. నమస్తే అమ్మా. నమస్తే. సో ఎట్లున్నారన్నా? సూపర్ అమ్మా. సూపర్ ఉన్నారా? మస్తు బిజీగా ఉన్నారా? బిజీగా ఉన్నాను, బిజీగా ఉన్నాను, సూపర్గా ఉన్నాను. సరే, బిజీలోనే సూపర్నెస్ ఉంటుంది. నేను ఇవన్నీ కాదు, ముందుగాల అమ్మ గురించి అడగాలనుకుంటున్నా. తొలుత నాకు ఇంట్లోకి అడగ పెట్టగానే కనిపించింది ఫస్ట్ ఫోటో అదే. నా కాన్సన్ట్రేషన్ మొత్తం అటువైపోయి. ఓకే. సో ఇట్లా ఉండే అమ్మతో. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మ. అండ్ నా లైఫ్లో మళ్ళీ ఇంకా మా అమ్మని తప్ప ఇంకా ఎవరిని ఊహించుకోలేను. అండ్ ఎంతమందిని అమ్మ అని పిలిచినా కూడా, ఎంతమంది నాకు ఎంత ప్రేమ చూపించినా కూడా అదైతే ఆ వెల్తి నాకు 100% ఉంటుంది. అమ్మ ప్లేస్ని అయితే ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇంకా అమ్మ అంటే నాకు ఏదైనా సరే ఒక ఫ్రెండ్ కావచ్చు, అన్ని పరంగా ప్రతి ఒక్క విషయంలో నాకు అన్నిటికీ బాగా సపోర్ట్ ఉండి నా బాగోగులు చూసుకొని నాకు మంచి అయినా చెడైనా ఏదైనా ప్రతి ఒక్కటి చెప్తుండే, ఫ్రెండ్లీగా ఉంటుండే. ఇక అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మకి క్యాన్సర్ ఉండే అమ్మకి. ఓకే. క్యాన్సర్తో ఎన్ని ఇయర్స్ సఫర్ అయింది? ఒక 6 months బాగా సఫర్ అయింది. 6 months సఫర్ అయింది. ఆ సఫరింగ్ అనేది ఇక మళ్ళీ నేను యాద్ చేపియాలనుకోవట్లేదు అసలు అవి గుర్తు చేసుకున్నా కూడా మైండ్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది. వేస్తుండేనా అమ్మ? లేదమ్మా, అట్లా ఎప్పుడు కూడా చిన్నప్పుడు కూడా ఇప్పుడు చాలా కొట్టకుండా పెంచుతారన్న అమ్మలు. నేను కూడా ఒక అమ్మనే. తల్లి ఎలా అంటే నా కొడుకు మీద నాకు హక్కు ఉంటుంది కాబట్టి ఒక 4 ఏళ్ళు వేసినా కూడా పర్వాలేదు అనుకుంటుంది. అండ్ వేరే నా ఫ్రెండ్స్ అయినా సరే అలా కొట్టాలని చెప్పి ఏ తల్లి అనుకోదు. కొట్టాలి అని ఏ తల్లి అనుకోదు, కానీ కొట్టించుకోవాలని కొడుకులు అనుకుంటారు కదా. మరి జరిగిపోయిందమ్మా. మళ్ళీ ఆ డేస్ మళ్ళీ ఒక 25 years బ్యాక్ వెళ్ళిపోతే బాగుండని అనిపిస్తుంది నాకైతే. అండ్ ఆ దేవుడు వచ్చి కొంచెం ఏదైనా కావాలంటే ఒక నా లైఫ్ నేను మళ్ళీ కొత్తగా మార్చుకుంటా, ఒక 25 years బ్యాక్ పంపించామని చెప్తా. ఎందుకంటే ఆ 25 years కింద మా అమ్మ ఉంటుంది. ఎట్లా ఉంది మరి లైఫ్? మంచోళ్ళకి మంచి జరగదు. వెన్నుపోటు అన్నారు. వెన్నుపోటుగా డైరెక్ట్ పోటులో ఏమైనా తగిలినాయి ఎప్పుడైనా? వెన్నుపోట్లు జరిగినాయి, డైరెక్ట్ పోట్లు జరిగినాయి, కానీ అన్నింటినీ తీసుకొని వెళ్ళిపోవడమే జీవితం. అన్నింటినీ తట్టుకొని నిలబడాలా. అవి కూడా ఎదుర్కొన్నారు అన్ని. మనం నమ్మిన వాళ్ళు అయితే ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, AB 2 గ్రూపులు ఉంటాయి. ఏ గ్రూపు ఇక సూర్య ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటాం, లేవమంటే లేస్తాం, ఏది చెప్పినా న్యాయం చెప్తారంటారు. కానీ B గ్రూప్ కూడా మన మీద అట్లే ఉండదు ఒపీనియన్. అప్పుడు ఏంటి పరిస్థితి? ఆ B గ్రూప్ కూడా మనల్ని నమ్ముతుంది కాబట్టి ఇందాక వస్తుంది. ఏ గ్రూప్తో పాటు B గ్రూప్ కూడా వస్తుంది అంటే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇచ్చి మన దానిలకు కట్టుబడి వస్తారు. రానోళ్ళు అయితే చల్ నేను ఎందుకు ఆడికి వచ్చేది, నేను రానని చెప్పి అన్నీ వాళ్ళు డ్రాప్ అవుతారు. అట్లా కూడా. అప్పుడు ఏం చేస్తారే మరి? మనకేం అవసరం? ఇందాక ఒక ముచ్చట చెప్పారు, నాకు ఎరక ఒకటి ఆయుధం, ఇంకొకటి పెన్ అని. సో మరి ఆ పెన్ను పట్టుకొని చదువుకునే ఆశ ఉండి కూడా చాలా మంది చదువుకు దూరం అవుతుంటుంటారు. సో అట్లా గిట్లా ఎవరైనా మీ దగ్గరకు వస్తుంటారా? చాలా మంది. అంటే నేను చెప్పాను ఆ టాపిక్. కొంతమంది ఏం అడుగుతారేను కదా అంటే కొంతమందిని చదివిస్తున్నా అమ్మా. మరి గా ముచ్చట చెప్పని కూడా నేను చెప్పనంటే ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడైతే కొంతమందిని చదివిస్తున్నా. ప్రైవేట్ స్కూల్స్ అయినా? ప్రైవేటే. ఓకే. కొంతమంది అంటే ఒక 18 మంది స్టూడెంట్స్ దాకా 18 మందిని చదివిస్తున్నాను. అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్కి సంబంధించిన వాళ్ళు 25 మెంబర్స్ని చూసుకుంటున్నాను. కానీ పర్టికులర్గా ఈ ప్లేస్ అని చెప్పి నేను ఇంకా డిసైడ్ చేయలేదు. ఈ 6 monthsలో అది కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ పూర్తి చేయాలి. ఉందా ల్యాండ్? కొనుక్కోవాలా మళ్ళీ? చూద్దామమ్మా. ల్యాండ్ అయితే లేదు ఇప్పుడు, అనుకున్నాగా అయిపోద్ది. మస్తు పిరం ఉంది కదన్నా. అంటే మనం కొనే స్థాయి వచ్చేదాకా లీజు తీసుకుందాం, కొనే కెపాసిటీ వచ్చేదాకా లీజు తీసుకుందాం. లీజుకి తీసుకోవాలన్నా కానీ కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదన్నా. చూద్దాం. 6 నెలలు అయితే అది పక్క. ఈ ఇయర్లో అయిపోతుందమ్మా. ఎట్లకెళ్ళి పైసలు వెనకకేసినట్టున్నా, అందుకని అంత ధీమాగా చెప్తున్నా. వేయాలి కదమ్మా. ఇప్పుడు ఒక బాధ్యత వచ్చిన తర్వాత మనిషికి పైసలు అనేవి వెనక్కి వేసుకొని ఉండాలా. పైసలు వెనక్కి వేసుకొని దాన్ని మూలకు పెట్టేటోడే గొప్పోడు కాదు ఎవరైనా చేసి.
పైసలు ఎన్నికేసుకోవాలా ఎంత ఎన్నికేసుకోవాలంటే మనకు సరిపోయేంత మాత్రమే ఎన్నికేసుకోవాలా. మిగతాది మొత్తం ప్రజాసేవ. ఇప్పుడు ఎలా అయితే మనం చేస్తున్నాం కదా, ఆ సేవకు కేటాయించాలా. వాడే గొప్పోడు. 100 కోట్లు బ్లాక్ మనీ అది ఇదంతా పెట్టుకొని అది సంపాదించింది ఒకటైతే అది పట్టుకొని తీసుకెళ్ళి తినేటోడు ఇంకోడు. అలాంటి పరిస్థితి నాకు వద్దు. నాకు సోషల్ వర్క్ చేయడం అంటే ఇష్టం, జనాలకి మంచి చేయడం అంటే ఇష్టం. నాకు మీరు మాట్లాడుతున్నప్పుడల్లా మీ రింగు చూస్తున్నా నేను. అచ్చా, ఓకే. చాలా మంచిగా ఉంది. అది కూడా చేయించిందేనా? అన్నీ చేంజ్ రెడీమేడ్ ఏవి లేవు. కానీ ఇంతగానే చేయించడానికి ఒక్క స్టోన్ కూడా, మీరు రెగ్యులర్ వాడతారు కదా, ఒక్క స్టోన్ కూడా పోలేదు దాంట్లో. ఎందుకు పోతాయమ్మా? పోతా నీ ఇవ్వలుగుతుందేమో చేసిన వాళ్ళది ఏమో మరి. ఎందుకు పోతాయమ్మా? ఎందుకు? ఇప్పుడు అమ్మా మనిషికే గ్యారంటీ లేదు, వస్తువుకు ఏం గ్యారంటీ ఉంటుందమ్మా? ఎందుకు చెప్పు? పోతాయి. పోయినప్పుడు మళ్ళీ చేయించుకోవాలా, మళ్ళీ పెట్టించుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో వర్కులు చేస్తాం, ఎంతో ఏదో చేస్తాం, ఎందుకు స్టోన్స్ పోతాయి? ఎంత ఫిక్స్ చేసినా కూడా. మాకంటే ఇల్లు తుడిచేది, ఊకేది, తోమేది, వండేది ఉంటుంది కాబట్టి మా చేతుల మీద ఉండేవి అరుగుతాయి, పోతాయి. మీకేం పని ఉంటుంది అన్న? ఇవి ఉంటాయి అమ్మా, ఎవరి వాళ్ళకు ఉంటాయి. అన్నీ చెప్పుకుంటామా? ఏంది ఎవరికి ఉంటాయి వాళ్ళకు ఉంటాయి. మళ్ళీ పోడు అన్ని స్టోన్స్ పెట్టించుకోరు, పోడు మళ్ళీ పెట్టించుకోడు, యాస్టక్ రాదా? ఎందుకు పోతాయి? ఎప్పుడన్నా మీరు పోతే దాని గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ పోతే దాని గురించి. ఇప్పుడు వరకైతే పోలేవు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎన్ని స్టోన్స్ ఉంటాయి అన్న లగ్భగ్? తెలియదమ్మా. అమ్మ చూస్తుంటే అయితే ఇది చూపియండి నాకు ఒకసారి. ఒక 100 స్టోన్స్ ఉంటాయేమో అన్న. ఎక్కువనే ఉండొచ్చు అమ్మా. అంతే కదా? చెమక్ చెమక్ ఇగో ఒక్క 4-5 స్టోన్స్కి ఇట్లుంది, ఇంకా 100 స్టోన్స్ అంటే ఇంకెట్లుంటుందో. చాలా చెమక్ చెమక్ ఉంది. అమ్మ ఉన్నప్పుడే వేయించిరా అది? కాదమ్మా. అమ్మ ఏమైనా జ్యువెలరీ సెలెక్ట్ చేసిందా అన్న? చేసిందా? ఏది అమ్మ సెలెక్ట్ చేసింది? చిన్నగా ఉన్నాయమ్మా, ఉన్నాయి ఇంట్లో. డాష్ పెట్టుకున్నారు అవి. అమ్మ సెలెక్ట్ చేసిన అయితే చేయించుకున్నారు. అమ్మ ఉన్నప్పుడే చేయించారా ఇవి కూడా? లేదమ్మా, లేదు. అమ్మ చనిపోయింది. అమ్మకి ఏం చేయించారు మరి? అమ్మకి ఏం తక్కువ లేవు, అన్నీ ఉండే అమ్మా. మీరు స్పెషల్గా? నేను స్పెషల్గా అంటే ఇప్పుడు జ్యువెలరీ షాప్కి వెళ్తాం. అమ్మ మీకు ఏ కావాలంటే తీసుకోండి అని చెప్తాను. పుస్తల తాడి ఒకటి, 2 దాని తర్వాత కమ్మలు చాలా బాగుంటాయి. అమ్మకి ఇష్టంగా చెప్పించారు. ఇష్టంగా కమ్మలు ఇంకా ఫొటోస్లో ఉన్నాయి. కమ్మలు మాటలు కనిపిస్తున్నాయి. ఆ కమ్మలు మాటలు అవి నేను చేయించినవి. ఆ పుస్తల తాడు నేను చేయించింది. ఇంకా నల్ల పూసల దండ ఇవన్నీ ఉన్నాయి. 4 సెట్లు ఉండే అమ్మ దగ్గర. ముద్దుగుంది. ఇటొక ముక్కు పుల్ల, ఇటొక ముక్కు పుల్ల. ఒక ముక్కు పుల్ల ఏమో మా అమ్మ పెళ్లిలో పెట్టింది. అది మరి గుర్తుకుంచుకోలేరు అన్న మీరు? అంటే అవి ఏమో అమ్మ చనిపోయినప్పుడు అట్లా వేయాలని చెప్పి అంటారంట. అందుకని చెప్పి ముక్కు పుల్లలు తీసి వేసాం మా అమ్మ చనిపోయినప్పుడు. ఇప్పటివరకు అసలు తీయలేదు. ఇప్పటి వాళ్ళకి ముక్కులున్నా ముక్కు పుల్లలు లేవు. చూడు మా అమ్మ ఎంత అద్భుతంగా, చూడు పెళ్లిలో పెట్టిన ముక్కు పుల్లలు అది కావచ్చు, పెళ్ళికి పెట్టినవి ఇవన్నీ తర్వాత ఇవన్నీ కానీ ఆ పెళ్ళికి పెట్టినవి అవి. అంటే చెప్పినా కదమ్మా, అప్పుడు కాలపు వాళ్ళ అవి ఇది వేరు. ఇప్పుడు సమాజంలో మంచి చెడు అంతా చూస్తున్నారు. పాలిటిక్స్ ఎట్లా అనిపిస్తుంది అన్న? నడుస్తుందమ్మా. ఇక దొరికినోడు దొంగ, దొరకకపోతే దొర. అంతేనా? దొరకనంత వరకు వాడు దొరనే, దొరికిన తర్వాత దొంగ. అలాంటి పాలిటిక్స్. అంటే ఇప్పుడు పాలిటిక్స్లో కూడా కొంత మార్పులు ఏమైనా వచ్చినాయి అనిపిస్తుందా? అంటే ఒకరినొకరు తిట్టుకోవడం అనేది ఎప్పుడు క్వైట్ కామన్గా జరిగేది. ఒక వల్గర్ లాంగ్వేజ్లో తిట్టుకోవడం అనేది ఈ 14 సంవత్సరాలు నేను ఇప్పుడిప్పుడే చూస్తున్నా నా జర్నలిజం అనుభవంలో. మీరన్నా? అంటే మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పి అయితే నా పేరెంట్స్ నాకు నేర్పించారు. ఈ పొలిటికల్ లైన్ ఎలా ఉంటుందంటే ఎదిగే కొద్దీ ఇంకా రెచ్చిపోవాలనేది నేర్పిస్తుంటుంది. అలాంటి విధానంలో ఉన్నారు. వాళ్ళ పేర్లు తీయడం అంతా మనకి ఎందుకులే అమ్మా, మనకు కావాల్సిన మనకు అనవసరమైన సబ్జెక్ట్. అది భవిష్యత్తులో యాజ్ అ పొలిటీషియన్గా చూడొచ్చా మళ్ళీ అన్నని? అది జనాలకు అందరికీ తెలుసమ్మా. నేను ఎప్పుడు వస్తాను, ఎలా వస్తాను, ఏంటి అనేది తెలుసు. ప్రతిదానికి ఒక టైం ఉన్నట్టే దానికి కూడా ఒక టైం వచ్చింది. కొంచెం వెయిట్. కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి నేను చేసేటివి. అవి అయిపోయిన తర్వాత పొలిటికల్ ఎంట్రీ షూర్ డెఫినెట్లీ అమ్మా, అన్నం చూడొచ్చు మళ్ళీ 100%. ఇదేందో ఈ మధ్యకాలంలో ఈ బెట్టింగ్ యాప్లని, ఆ యాప్లని, ఈ యాప్లని మొత్తం ఫోన్లలో పైసలన్నీ ఉడగొట్టేస్తున్నారు అంటారు పోరగాయలు.
మళ్ళీ దానికి కొన్ని ప్రమోషన్లు అంట. ఏమన్నా ఏ ఒక్క కేసు కూడా మీ కాడికి రాలేదా ఇవి? వచ్చినాయమ్మా, కానీ ఏం చేస్తుంది చెప్పండి. ఒక విషయము, మనము ఎవరికైనా ఎంతవరకు చెప్పగలమో అంతవరకే చెప్పగలం. మనోడైతే కొట్టి చెప్పగలం, బయటోనికైతే నోటి మాటతో చెప్పగలం. కానీ ఒకటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పా, దొరకనంత వరకు వాడు దొరే, దొరికిన తర్వాతే వాడు దొంగ. ఆ దొంగలు ఈడ కూడా ఉంటలేరుగా, ఎన్నో పోయి చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఎక్కడెక్కడికో పారిపోయారు, ఇంకా అక్కడనే ఉన్నారని చూపిస్తారు. కానీ వాళ్ళని పట్టుకొని వాళ్ళకి పని చెప్పు చేస్తారు కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. ఎవడన్నా దొరికిందా, ఎవడన్నా వచ్చిందా? మరి మనోళ్ళకి ఏమైంది గిట్లా? కొంత ఇన్స్టా ఫేమో, ఆ ఫేమో, ఈ ఫేమ్ ఉన్న వాళ్ళు బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోషన్లు చేస్తున్నారు. అట్లా గిట్లా మీరు ఎప్పుడైనా చేసారా? మీరు కూడా మస్తు ఫేమసే కదా. నేను మంచి చేసి ఫేమస్ అయ్యామ్మా. చెడు జరుగుతుంటే ఇది చెడు అని చెప్పి ఫేమస్ అయ్యా, కానీ బెట్టింగ్ యాప్లు చేశాను, లేకపోతే ప్రమోషన్ ఎన్నడూ చేయలేరు. అడిగిరా మీకు? అడిగిరు కానీ నేను చేయలేమ్మా. మిమ్మల్ని కూడా నాకు నచ్చ బెట్టింగ్ దాని గురించి కాదు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేని మీద అడ్వర్టైజ్మెంట్ ఏమంటే నాకు నచ్చితే తప్ప నేను ఇవ్వను. యాడ్లు కూడా చేస్తారు. యాడ్లు కూడా నాకు నచ్చితేనే నేను చేస్తా. పైసలకు అదేదో లొంగేటోని కాదు నేను. ప్రేమకు అండ్ నీట్, అది జెన్యూన్ అనిపిస్తే దానికి మాత్రమే నేను రెస్పాండ్ అవుతా. బెట్టింగ్ యాప్లు కావు, మిగతా ఏది కూడా నేను చేయలేమ్మా. లేదు, చేయలే. మరి ఫిలిం ఇండస్ట్రీ నా దగ్గర ఆఫర్లు వస్తే ఆఫర్లు వచ్చినా కూడా నేను చేయనమ్మా. నా దగ్గర అంత టైం లేదు ఇప్పుడు. ఒకప్పుడు చేసాం 5, 6, 7 years మంచి మంచి క్యారెక్టర్లు చేసాం. హీరో ఒక మూవీ చేసా, మా సుపారి, ఆ పోస్టర్లు అవే. అయితే అప్పుడు 90% మూవీ అయిపోయింది, ఇంకో 10% బ్యాలెన్స్ ఉంది. అప్పుడే మమ్మీ చనిపోవడం వల్ల ఆ మూవీని బ్రేక్ చేశా. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఇంట్రెస్ట్ రాలేదు, దాన్ని కంప్లీట్ కూడా చేయలేదు. చూద్దాం, ఒకవేళ అలాంటి ఇంట్రెస్ట్ ఏదైనా వస్తే చూద్దాం. మరి సీరియల్ అయితే లాట్ ఆఫ్ చేసాం. ఆ సీరియల్ చెప్పొద్దు, ఎన్నో సీరియల్స్, ఎన్నో అవార్డ్స్, ఎన్నో సినిమాలు అన్నీ చేసిన. ఇక లాస్ట్కు ఇక మనం ఇప్పుడు ఎందుకంటే ఎంతో పోగొట్టుకున్నాము, ఎన్నో చేసినాము. మళ్ళీ మనం 10 మందికి ఏదైనా చేయాలన్నా, 10 మందికి ఏదైనా కావాలన్నా కూడా మన ఇన్కమ్ ఉండాలి కదా, ఇన్కమ్ కూడా చేయాలి కదా. ఒకప్పుడు ఏ జరిగినా ఎవరు సూర్యాబాయ్ అనేటోళ్ళు. ఇప్పుడు అది ఎంతో అవసరం అయితే తప్ప నేను పెద్దగా నేను రియాక్ట్ అవ్వను. అండ్ ఆడపిల్ల మీద అన్యాయం జరిగిందంటే ఫస్ట్ ఇప్పటికి కూడా రియాక్ట్ అయ్యేది నేనే. మీరు చూడండి, నా ఇంటర్వ్యూస్లో కూడా చూడండి, బాగా చాలా ఉంటాయి. ఆడ మనిషికి అన్యాయం జరిగితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది నేనే. మరి అట్లా రియాక్ట్ అయితే, అప్పట్లో రియాక్ట్ అయితే ఓ మంచిగా ఉన్నావు, మంచిగా చేసిర్రు అని సపట్లు కొట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ పోలీసులు ఉరికొచ్చి ఫోన్లు చేస్తే అప్పుడు ఏం చేస్తారన్న? అమ్మ అర్థం కాలేదు. అప్పట్లో అంటే ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు రియాక్ట్ అయినా, ఎవరైనా బెదిరించినా, అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని వాళ్ళకి మంచి మాటలతో చెప్పినా వినేటోళ్ళు. కానీ ఇప్పుడు పుసుకుని ఉరుకుతున్నారు కదా కంప్లైంట్లు పెట్టనీకి. అట్లా ఇట్లా ఎవరైనా కంప్లైంట్లు పెట్టారన్న మీ మీద? పెట్టిర్రు. ఒకటి మాత్రం నేను నమ్ముతా, సరే మనం మంచి చేయాలని పోతున్నాం, అక్కడ మనకు జరుగుతుంది, ఏదైనా మన మంచికే, కానీ న్యాయం కోసమే పోరాడదాం, న్యాయం కోసమే. పోలీస్ స్టేషన్ పోయాల్సి వచ్చింది అప్పుడు మరిగా? అమ్మ పోయినా అమ్మ, పోలీస్ స్టేషన్లో తిరిగినా, అన్నీ అయినాయి. మనం అంటేనే అది కాదమ్మా, ఒకసారి పబ్లిక్లో వచ్చిన తర్వాత, ఒకసారి ఇవన్నీ అయిన తర్వాత, సరే మనము పోలీస్ సిబ్బందికి రెస్పెక్ట్ ఇవ్వాలి, రండి సార్ అని పిలిస్తే పోవాలి, తప్పేం లేదు. అడ్వకేట్ ఉన్నాడు అయితే మీకు పర్సనల్గా ఇట్లాంటి ఇష్యూస్? అన్నింటికి ప్రతిదానికి మనకు ఉన్నారు, లీగల్ అడ్వైజెస్ అయితే తీసుకుంటారు 100% అమ్మా. మీకేమో టైం ఉండదు అంటున్నారు, కానీ కేసులు ఏమో కోర్టులు అవి ఇవి ఉంటే మరి తిరగాల్సి వస్తుంది కదన్నా. కోర్టులు అంటే నా మీద ఎందుకు కేసులు అవుతాయమ్మా? నా మీద ఎందుకు కేసు పెడతారు చెప్పండి? అంటే ఇప్పుడు ఒకరికి కాంప్రమైజ్ చేసి ఒకరికి మంచి చెప్పినా అని చెప్పి కేసు పెడతారా? కేసులు నిలబడతాయా? మరి ఎందుకు నిలబడతాయి? మనం ఏమన్నా పొడిచినామా, లేకపోతే ఏమన్నా నెత్తిల వల్ల కొట్టినామా, లేకపోతే ఎవరిదైనా గుంజుకున్నామా, ఏమన్నా చేసినామా? మనమే కేసులు ఉండడానికి తిరగడానికి అవేం చేయలే కదా. ఎందుకుంటాయి కేసులు? కేసులు ఏమి ఉండవు. ఎందుకుంటాయమ్మా? మనం ఎప్పుడు ఏ చెడు కూడా నేను చేయలే ఎవరికి, ఎందుకు కేసులు ఉంటాయి? ఇప్పటిదాకా అన్నారు అట్లా పిఎస్కి పోవాల్సి వచ్చినప్పుడు ఇక తప్పదు కాబట్టి పోయినాను అని. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొట్లాట అయింది, మీరు నాకు తెలిసిన వాళ్ళు అన్న ఇట్లా జరిగిందంటే పోమా, అట్లా అంతే తప్ప అంతకుమించి ఇన్వాల్వ్ గారు తలకాయ నొప్పులు పెట్టుకోని ఎక్కువ. ఇప్పుడు అవి కూడా పెద్దగా పెట్టుకోవట్లేదు, అవి కూడా పెట్టుకుంటలే పంచాయతీలో. సో అయితే నేను ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఒక బుక్ కనిపించింది.
అసలు ఈ బుక్ మీకు ఏంది సంబంధం అని నేను అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా. చూస్తే వైలెంట్, చాలా బుక్స్ ఉన్నాయమ్మా నా సిట్టింగ్, దగ్గర. పంచాదులు దెంపుడు, ఇక స్కెచ్ లేసుడు, ఇట్లాంటివి ఎన్నో మస్తుగా చేస్తామని అయితే విన్నాం. ఎవరు చెప్పిరమ్మా? గట్లా పోతుంటే చెప్పిర్రు, ఎవరు చెప్పిరమ్మా? గట్లా వస్తుంటే చెప్పిర్రు. ఎవరు ఏం చెప్పిరమ్మా? చేస్తారు గీడ? స్కెచ్లు వేస్తా అని చెప్పిర్రా? ఎవరేమన్నా చేసినా, ఎవరన్నా ఆడపిల్ల ఏమన్నా ఇబ్బందులతో వచ్చినా అది వాళ్ళకి వేరు, బుద్ధి చెప్తది. అది వేరు, అది వేరు, అది వేరు. ఓకే, అట్లా చెప్పింది వచ్చేమో నేను దాన్ని ఒప్పుకుంటా. చెప్పిర్రు వాళ్ళు అలా చెప్పిన తర్వాత వచ్చినా కదా, ఇందాక అక్కడ కూర్చుంటే నీళ్ళు ఇచ్చారు మీ ఇంట్లో. సరే ఆయన చూస్తే నాకేమో ఇగో ఈ బుక్ కనిపించింది. ఏందన్నా ఈ బుక్ ముచ్చట? ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిరా లేదంటే మీరు ఇట్లా తెచ్చుకొని చదువుతున్నారా? నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం అమ్మా, బుక్స్ నేను చదువుతా. అవునా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ అనేది మస్తు ఇష్టం ఉంటుంది. నాకు అమ్మ రామాయణం, మహాభారతం అండ్ మన తెలంగాణ సంస్కృతి కావచ్చు, ఏపీకి కావచ్చు, ఏదైనా కావచ్చు, అండ్ కొన్ని మంచి లాజిక్ అండ్ పాయింట్స్ లా బుక్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ ఎల్ఎల్బి కూడా చేద్దామని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. సామాజిక బౌద్ధ ధర్మం. మీరు చదువుడు చాలా చదివా అమ్మ, టైంపాస్ కదా కదా, లాట్ ఆఫ్ పేజెస్ చదివా నేను ఆల్రెడీ. అమ్మ కొన్ని మనకు తెలియని విషయాలు కూడా కొన్ని బుక్స్లో ఉంటాయి. ఎలా ఉండాలి, మనం ఎంత చదివినా ఎంత ఏం చేసినా తక్కువే అమ్మ. మనం చనిపోయేదాకా కూడా చదువుకోవచ్చు బుక్స్. చనిపోయేదాకా చదివే బుక్స్ ఉంటాయి. ప్రతి బుక్లో ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. మనకు తెలియనివి ఎన్నో ఉంటాయమ్మా బుక్స్లో, తెలిసి నేర్చుకోవచ్చు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది బుక్స్ చదివితే. వేరే ఆలోచనలు అనేటివి రావు మనకు. కొనుక్కోనికి పోతుంటారు బుక్లు? చాలా బుక్స్ ఉన్నాయమ్మా. మీరు కోటిలో అమ్మ, కోటి లేదంటే ఎక్కడన్నా నేను వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడైనా కనిపిస్తే బుక్స్ తెచ్చి అండ్ నేను చదువుతా. అండ్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా టైంపాస్ వెయిటింగ్ పీరియడ్లో తీసి చదువుతారు. అవగాహన పెంచుకోవాలా, 10 మందికి మంచి చెప్పాలంటే మనం ఇలాంటి లా బుక్స్ కావచ్చు, మన బుద్ధ భగవాని కావచ్చు, మన రామాయణం తీసుకోవచ్చు, మహాభారతం తీసుకోవచ్చు, సుందరకాండ తీసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి. రోజు చదువుతారు? రోజు మ్యాక్సిమం రోజు అని కాదు కానీ, అండ్ నేను ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం చదువుతా. ఏదో ఒక బుక్ అయితే నేను చదువుతా. బట్ ఏ సిరీస్ దాకా నేను చదివాను, నెక్స్ట్ సిరీస్ అప్పుడు నేను తీసి ఒక 2-3 పేజీలు 4 పేజీలు అంటే టైం బట్టి 10 పేజీలు కూడా చదువుతా. దాంట్లో మనకు తెలియంది ఏదైనా ఉంటే తెలుసుకుంటా. అన్న బిగ్ బాస్ లో పోయే ఆలోచన ఏమన్నా ఉందా? నాకు ఆల్రెడీ ఆపర్చునిటీ వచ్చినా కూడా నేను వెళ్ళలేదమ్మా. అయ్యో ఎందుకు అట్లా? బిగ్ బాస్ లో పోతే మంచి కెరియర్ ఉంటుంది, మస్తు సంపాదన కూడా ఉంటుంది. పర్లేదమ్మా, ఇప్పుడు మంచిగా ఉంది మన కెరియర్. ఆ బిగ్ బాస్ లోకి వెళ్ళి అవన్నీ లంగ మాటలు మాట్లాడి అవన్నీ కొట్లాడి అవన్నీ చేసి అవన్నీ మనకు సూట్ కాదు, సూటబుల్ కాదు. మన దగ్గర అంత టైం కూడా లేదు. అండ్ బిగ్ బాస్ లో అన్నారు కదా, Day 1 బిగ్ బాస్ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ దాకా అప్పుడు కనిపించిన వాళ్ళు ఇప్పుడు అందరూ ఎందుకు కనిపించలేదు తెర మీద? ఒకసారి ఆలోచించారా? కాదు, పైసలు కూడా మస్తు ఇస్తారు అని అంటారు కదా, బిగ్ బాస్ పోయిన వాళ్ళు మంచి సంపాదించుకుంటారు అని. ఎన్ని రోజులు ఉంటామమ్మా బిగ్ బాస్లో? మనం ఎన్ని రోజులు ఉంటాం మనకే తెలియదు. దానికి మనం ఏందో 10 మంది చూడాలా, ప్రపంచం అంతా చూడాలా? ఎందుకు అంత అవసరమా? మనం నీట్గా ఉంటే అది ఎవడో ఉండనేయడు, గెలుపుతూ ఉంటాడు. ఈ ముచ్చట్లు అన్నీ జరుగుతాయి. అందుకని ఒక జాగాలో మనం ఉండలేం. మనం 10 జనాల్లో ఉండేటోళ్ళం, ఎవరికైనా ఆపదంటే వెళ్ళేటోళ్ళం. మనం పోయి బిగ్ బాస్ హౌస్లో జొరి ఆడనే ఉంటే ఇదంతా ఏమైపోవాలా? మన సామ్రాజ్యం ఏమైపోవాలా? సంస్థానం మళ్ళా ఇబ్బందులు పడుతుంది. ఇబ్బందులు ఏం పడదమ్మా, ఉండాలి మన సంస్థానంలో మనమే ఉండాలి, మన కుర్చీలో మనమే కూర్చోవాలా. అది సో అట్లా అంటారు. సో బిగ్ బాస్ అవకాశం ఒకసారి అన్నారా? 2 times. 2 సార్లు అన్నారా? భయ కొంచెం సెట్ అవ్వదు అని చెప్పారు. భయ కొంచెం సెట్ అవ్వదు అని. సో ఒకసారి అయితే చెప్పారు, మళ్ళీ వాళ్ళు 2వ సారి ఫోన్ చేసినప్పుడు కూడా అట్లా చెప్పారన్నా మరి? అప్పుడు నేను బయట ఉండే అమ్మ, నా హెల్త్ ఇష్యూ ఉండే. నాకు మమ్మీ చనిపోయినప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే. చూద్దాం. ఇంకా ట్రిప్లకు పోతారా అన్న? ట్రిప్లకు పోతారా? అట్లా తిరగడానికి అంటే ట్రావెలింగ్ కూడా మనిషిని కొంత రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది. వెళ్తా అమ్మా, వెళ్తా. ఎటు పోతారే? దేవస్థానాలకు ఎక్కువ వెళ్తాను నేను, అంతకుమించి ఎక్కడ నేను వెళ్ళలేదు. అలాంటి టైం కూడా రాలే, ఒకవేళ వస్తే చూద్దాం. వస్తే తిరిగేసి వస్తారు. అర్థమైంది, ఆలోచన అవుతుంది అట్లా రిఫ్రెష్ అయ్యి రావాలని. అది అంతే, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదమ్మా. అన్న వాచ్ ఎడ కొన్నావు? థాయిలాండ్ అమ్మా. అక్కడ నుంచి వెళ్ళినరా? ఎవరైనా పంపించారా? పంపించారు.
సో థైలాండ్లో ఫ్యాన్స్ ఉన్నారన్న, లేదంటే ఇక్కడ నుంచి అక్కడ పోయి సెటిల్ అయిన వాళ్ళు ఏమైనా? అన్ని జాగాలో నాకు ఫ్యాన్స్ ఉన్నారమ్మా. సూర్య భాయ్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాన్స్ కాదు, నేను ఫ్యాన్స్ అని అనను. నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, చెల్లెళ్ళు, కాకాలు, పిన్నిలు, వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అద్దాలు ఏంటేనా? అది కూడా బయట నుంచి? లేదమ్మా, ఇక్కడే తీసుకున్నా. ఇక్కడనే తీసుకున్నారు. ఎంత పడ్డదన్నా? ఎంతనా పడ్డాలేమ్మా. నా కొడుకుకి తీసుకుందామని అడుగుతున్నా. ఎందుకు ఇవే తీసుకెళ్ళిపోమ్మా, చెప్పన్నా. వస్తే ఇవే తీసుకెళ్ళి. ఇంత పెద్ద వేడి వస్తాయి, నా కొడుకు చిన్నోడు అందుకని. చిన్నోడా? బిగ్ బజార్లో తీసుకున్నా అమ్మా. ఏడన్నా? బిగ్ బజార్. బిగ్ బజార్ దా? అయితే నేను కూడా పోతే ఇప్పుడు షూట్ అయిపోయిన తర్వాత. అవునా? బాగున్నాయమ్మా. బాగున్నాయి అన్న, అందుకనే అడిగిన. నిజం చెప్పు. నిజంగానే అందుకనే అడిగిన. అంటే ఇందులో మంచిగా అనిపిస్తున్నానా? మంచిగా అనిపించినావు అన్న. ఓకే, సెట్ అవుతాయి మరి మీ బాబుకి? సెట్ అయితే అందుకనే చూస్తా అని ఇప్పుడు పోంగా చూసుకుంటా. ఇక్కడ చౌపోగుందన్న, చౌపోగా ఏమైంది మరి? తీసేసినవా? ఏడా? ఇగో ఒక ఫోటోలో కానొస్తుంది కదా. ఉంది కదమ్మా. ఇప్పుడుకుందా? ఉంది కదా. అది మాత్రం మారుస్తలేవేమో. ఏదో నడుస్తుంది. సో మొత్తానికి అయితే ఫ్యూచర్ ప్లానింగ్ చెప్పినాం. ఇక లాస్ట్ ఒక మాట పిల్లల గురించి అడుగుతా. ఈ జనరేషన్ పిల్లలు ఎట్లున్నారు? ఎందుకు ఏది కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో పోరగాళ్ళు ఫోన్ చూడొద్దంటే సూసైడ్లు చేసుకుంటున్నారు, టీచర్ తిన్నంటే బంగ్లా మీదకి వెళ్ళి దుంకుతున్నారు. చదువుకోమంటే కూడా వాళ్ళు ఎందుకు అంత స్ట్రెస్ ఫీల్ అవుతుండొచ్చు అన్న? మా ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే, అంటే పేరెంట్స్ కూడా ముఖ్యంగా చెప్తున్నా, మీ జాబులు మీ అది ఇదే కాకుండా పిల్లలకి టైం కేటాయించండి, వాళ్ళను మంచి దారిలో నడిపేయడానికి ట్రై చేయండి, వాళ్ళను వదిలేయకండి. వాళ్ళ బాగోలు వాళ్ళు ఏం చేస్తున్నారో, బయటికి పోయి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, లేదంటే పోరితోనే ఇరుగుతున్నారా, ఇంకేమన్నా ఇల్లీగల్ దందా చేస్తున్నారా, అన్నీ మన పిల్లల్ని ఒక రెక్కలు వచ్చిన తర్వాత అయినా సరే మనం వాళ్ళని బాగా కనిపెట్టుకొని మనం ఉంటే, అండ్ పిల్లలు మంచి వృద్ధిలో ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తున్నాం, వాళ్ళు ఇష్టం వచ్చిన గేమ్స్ ఆడుతుర్రు, అవి చూస్తుర్రు, ఇష్టం వచ్చిన డబ్బులు ఇచ్చేస్తున్నాం, బైకులు కొని ఇచ్చేస్తున్నాం, కార్లు కొని ఇచ్చేస్తున్నాం. మా టైంలో మాకు ఇవన్నీ ఏడుండే? ఇవన్నీ ఇచ్చేస్తున్నాం. అండ్ పిల్లల్ని మనంతకు మనమే ఖరాబ్ చేస్తున్నాము. కొంతమంది పేరెంట్స్ అంత మంచిగా చూసుకొని అన్ని పరంగా అన్ని మంచిగా చేసినా సరే ఇక బయట ఫ్రెండ్షిప్ అది అని ఇదని చెడిపోయి తల్లిదండ్రిని కొట్టి దూషించి ఏదో వేసుకొని ఇవన్నీ అవుతున్నాయి. నేను చెప్పేది ఒకటే, అరే బాబు లైఫ్ ఉన్నది ఒకటే లైఫ్, మళ్ళీ ఇంకో లైఫ్ ఉండదు, 100% ఉండదు. ఉన్నప్పుడే మీ తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి. అండ్ మీరు సమాజాన్ని చూసుకోకపోయినా పర్లేదు, మీ పేరెంట్స్ని మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళు మంచిగా చూసుకొని హ్యాపీగా జాబ్ చేసుకొని ఎవరి జీవితంలోకి వెళ్ళకుండా ఎవరిని నాశనం చేయకుండా పీస్ఫుల్గా బతకండి అని చెప్తా. అన్న రేట్ ఎంత చెప్పవా? ఏవి? 999. 999 ఏ నిజం చెప్పన్నా? అంతే అమ్మా, 999. బిగ్ బజార్లో 999కి దొరుకుతాయా? సరే ఎంతనో అంత వేసుకో అమ్మా. ఇక నువ్వు చెప్తే మళ్ళీ నేను కొనాలో వద్దా బ్యాలెన్స్ చూసుకోవాలి. 10,500 అమ్మా. అది ఇక నేనైతే కొనలేను, నా కొడుకుకి మళ్ళీ కొనిస్తా అని చెప్తా. సో ఇదనమాట సూర్య అన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ.